హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమాస్ వ్లాగ్స్. లాస్ట్ టైం మనము మా పెద్ద వదిన గారి మాటల్లో విన్నాము గవి దుర్గా మల్లేశ్వర స్వామి ఈ గుడి యొక్క ప్రాంగణం దాటి చరిత్ర. తర్వాత మరొక్కసారి మా మామగారి మాటల్లో విందాం దీని యొక్క ప్రాముఖ్యతని, చరిత్రని. నమస్కారం. ఈరోజు మేము అందరం కూడా వేంపల్లిలో ఉండేటువంటి గవి మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాము. ఇక్కడ విశేషాలు క్లుప్తంగా మీకు చెప్తాను. గవి అంటే ఒక రకమైనటువంటి గుహ, అందులో ఉండేటువంటి మల్లేశ్వరుడే గవి మల్లేశ్వరుడు అని పేరు. ఇక్కడ వాతావరణము చుట్టూ కొండలు ఉంటాయి. మధ్యలో ఉండేటువంటి గుహలో దుర్గా మల్లేశ్వరుడు ఉంటారు. దుర్గా అంటే గమించుటకు సాధ్యం కాని ప్రదేశంలో ఉండేటువంటి అమ్మవారు అని అర్థం. ఇక్కడ ఎదురుగా ఎద్దుల కొండ అని ఉంది, దాన్ని వృషభాద్రి అని పిలుస్తారు. అక్కడ ఎదురుగా కనబడేటువంటి కొండ ఎద్దుల కొండ అంటారు, వృషభాద్రి అని పిలుస్తారు. తిరుపతిలో ఉండేటువంటి 7 కొండల్లో ఒక కొండగా ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఈ వృషభాద్రి. నమస్కారం చేసుకోండి అందరూ. ఆ వృషభాద్రికి ఎదురుగానే, వృషభము అంటే ఎద్దు అని అర్థం, ఎద్దు ఆకారంలో ఉంటుంది ఆ కొండ. ఎదురుగానే గవిలో ఈ మల్లేశ్వరుడు వెలిసి ఉన్నాడు. ఒకప్పుడు వర్షాలు వస్తే ఈ ప్రాంతం అంతా నీటితో నిండిపోయేదట. ఇటీవలనే భక్తులు కొన్ని ఏర్పాట్లు చేయించి ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. మీరు ధ్వజస్తంభం చూడవచ్చు. తర్వాత మెట్లు ఏర్పాటు చేశారు కింది నుంచి రావడానికి. చుట్టూ గమనించండి, మేకలు, గొర్రెలు అన్నీ కూడా పోతూ ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణం. ఇలాగే గండి క్షేత్రానికి కూడా మార్గం వెళుతుంది. గండి ఆంజనేయ స్వామి చాలా ప్రఖ్యాతి పొంది ఉన్నారు ఇక్కడ. ఈ ప్రదేశాన్ని దర్శించడం ఒక పుణ్యం, భాగ్యం అని అనుకోవచ్చు. మరి ఈ ప్రదేశంలో ప్రశాంతంగా ఉంటుంది. లోపల భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉండదు. మరి ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళంతా కూడా పేర్లు ఎద్దుల ఈశ్వరయ్య ఇట్లా పెట్టుకుంటారు. ఎదురుగా ఎద్దుల ఈశ్వరయ్య కట్టించినటువంటి ఒక చిన్న పందిరి లాంటిది ఉంది. అక్కడ పెళ్ళిళ్ళు అవి చేస్తారేమో అని అనిపిస్తూ ఉంది. మనం ఆ ప్రదేశాన్ని కూడా చూద్దాం. వేంపల్లిలో ఉండేటువంటి ఈ వాతావరణం మాకు కొత్త అయినా కూడా మీకు పరిచయం చేయడం కోసం ఈ రీల్ చూస్తూ ఉన్నాము. చూడండి, ఎద్దుల ఈశ్వరయ్య అనే పేరు కనిపిస్తుంది. చిన్నగా పెళ్ళిళ్ళు, శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి ఓ మండపం లాంటి ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ పురాతనమైనటువంటి చెట్లు కూడా బాగా కనిపిస్తాయి. ఒక మర్రి చెట్టు లాంటి చెట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంది. చుట్టూ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఎప్పుడైనా వస్తే ఈ ప్రదేశాన్ని దర్శించి తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమః శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమాస్ వ్లాగ్స్.